హలో ఎవ్రీవన్. ఇప్పుడు సెకండ్ డే ఇన్ జైపూర్. ఫస్ట్ జల్ మహల్, పన్నా మీనాకూండ్, అమర్ ఫోర్ట్, నాగర్ ఫోర్ట్, జేగా ఫోర్ట్ ఇవన్నీ నేను చూడవలసిన ప్లేసెస్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. సో నేను ఉండే హోటల్ హవా మహల్ దగ్గరలో ఉండే. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ పట్టింది. ఇది సిటీ అవుట్స్కట్లో ఉంటుంది అన్నట్టు. అక్కడ కనిపించేది అదే జల్ మహల్. వాటర్లో ఒక మహల్ లాంటిది బిల్డ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా దాని ఇంకా కొండలు అవి ఇవి కనిపిస్తుంటాయి. సో ఈ ప్లేస్ 24/7 ఓపెన్, ఏ రోజు కూడా క్లోజ్ ఉండదు. ఎందుకంటే ఇది జస్ట్ రోడ్కి పక్కనే ఉంటుంది, పబ్లిక్ వ్యూ లాంటిది. సో దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీ ఏమి ఉండదు. ఈ బిల్డింగ్ రెడ్ శాండ్స్టోన్ తోటి చేశారంట. సెక్యూరిటీ కూడా బాగానే ఉంది. ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు అనేది అఫీషియల్గా ఎటువంటి రికార్డ్స్ లేవంట. సో ఈ జల్ మహల్కి 4 డోమ్స్, 4 పిల్లర్స్ లాంటివి ఎవ్రీ కార్నర్లో కనిపిస్తుంది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా సరే జైపూర్ వచ్చేది ఉంటే వింటర్ టైంలో వస్తే బాగుంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ అంటే అక్కడ కొద్దిగా ఎండలు బాగానే ఉన్నాయి. నా ఫోటోగ్రఫీ కూడా కొద్దిగా డల్గా వచ్చింది. సో వింటర్ కానీ మీరు చూస్ చేసుకుంటే వెదర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎలిఫెంట్ స్టాండింగ్స్ ప్లేస్ కూడా ఇక్కడనే ఉంది. ఆమిర్ ఫోర్ట్లో కూడా ఎలిఫెంట్ స్టాండింగ్ ఉంటుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నేను ఇప్పుడు ఆమిర్ ఫోర్ట్కి బయలుదేరాను. అక్కడ ఒక జీప్ హైర్ చేసుకున్నాను. 650 రూపీస్, 1 to 5 persons కూర్చోవచ్చు. 1 మెంబర్ ఉన్నా సరే 650, ఎందరు ఉన్నా సరే ఒక 5 మెంబర్స్ లాస్ట్. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేశారంటే పన్నా మీనాకి కూండ్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేశారు. ఇది ఒక వెల్ లాంటిది అన్నట్టు, బావి. ఈ బావికి మోస్ట్లీ ప్రత్యేకత ఏంటంటే క్రిస్ క్రాస్ స్టెప్స్ అన్నట్టు. స్టెప్స్ మాత్రము చాలా వెరైటీగా ఉంటుంది. వాటర్ ఫుల్ ఉండేసరికి ఇంకా సరిగా కనిపించట్లేదు స్టెప్స్. అక్కడ కనిపించేది సీతారాం టెంపుల్. పక్కనే ఒక 2-3 టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇంకోటి రామేశ్వర టెంపుల్, అంబికేశ్వర టెంపుల్, శ్రీ జగత్ శిరోమంజ్ టెంపుల్. మీరు కరణ్ అర్జున్ మూవీ వినే ఉంటారు. అందులో ఆ మూవీలో ఒక సీన్ ఈ టెంపుల్లో చేశారంట. సో ఈ వెల్ అక్కడ కనిపించే స్టెప్స్ లైట్గా కనిపిస్తున్నాయి వాటర్ ఫుల్ ఉండేసరికి. సో అది పైన కనిపించేదే ఆమిర్ ఫోర్ట్. రాజా సవాయి మాన్ సింగ్ జైసింగ్ 2. ఆ ప్రహరీ గోడ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుందట. మొత్తం 4 సైడ్స్లో 12 కిలోమీటర్స్. వేరే రాజ్యం నుంచి వచ్చేవారు కూడా రానియకుండా లోపలికి అలా కట్టారంట దీన్ని 17th centuryలో. రైట్, ఇప్పుడు నేను ఆమిర్ ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాను. ఇది ఎంట్రన్స్. ఆమిర్ ఫోర్ట్ ఎంట్రన్స్ టికెట్ మాత్రం 102 రూపీస్ పర్ పర్సన్. ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది. ఇది కూడా 7 to 9, మార్నింగ్ 7 to 9. ఇది కనిపించేది వన్ ఆఫ్ ద పోల్, సూరజ్ పోల్. ఇక్కడ మొత్తం 3 పోల్స్ ఉంటాయి. గణేష్ పోల్, త్రిపోలి గేట్ అని చెప్పేసి. ఇది అక్కడ ఉన్న కోర్ట్ యార్డ్. దెన్ నేను ఇక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నాను. అక్కడ మీకు సైన్ బోర్డు కనిపిస్తుంది, టికెట్ ప్రైస్. అండ్ ఇక్కడ కనిపించేది శీలాదేవి టెంపుల్. ఇక్కడ ప్రతిరోజు ఒక మేకని సాక్రిఫైస్ చేస్తారంట. నవరాత్రిలో 8th డే రోజు కూడా చేస్తారంట. 1135 సెంచరీ. ఇవన్నీ 16 పిల్లర్స్ ఉంటాయి. ఈ డిజైన్ యొక్క సింబల్ సైన్ అన్నట్టు అవి మార్బుల్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ. ఈ ఫోర్ట్ కట్టడానికి ఆల్మోస్ట్ 2 centuries, 15th century నుంచి 17th century వరకు టైం పట్టిందంట. దెన్ ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే శీష్ మహల్. మొత్తం గోడలు కానీ
పైన సీలింగ్ కానీ మొత్తం మిర్రర్స్తో ఉంటుంది. సో ఈ ప్లేస్ అంతా క్యాండిల్స్తో వెలిగించేవారంట. ఈ శీష్ మహల్లో డోర్స్ మాత్రం శాండిల్వుడ్ తోటి వాడారు. ఈ అమర్ ఫోర్ట్ చూడడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ టైం పడుతుంది, అంటే మనము నడిచే విధానాన్ని బట్టి. రాజుకి 12 భార్యలు. 12 భార్యలు, ఒక భార్య నుంచి ఇంకో భార్యకి వెళ్ళడానికి ఒక కారిడార్ ఉంటుంది రాజుకి. కానీ ఏ భార్యను కూడా ఎవరు, అంటే ఈ భార్యలు ఎప్పుడు వాళ్ళు కలుసుకోరు. ఈ విండోస్ స్పెషల్ ఏంటంటే లోపల నుంచి బయటకు చూడొచ్చు, కానీ బయట నుంచి లోపలికి చూడరాదు. రాణులకి సపరేట్ రూమ్స్. ఇది కనిపించేది హాల్, లోపల బెడ్రూము, దాని ముందటనే అది దాచుకోవడానికి రోలు, దాని ముందట స్నానం చేయడానికి చిన్న పూల్ లాంటిది అన్నట్టు. ఇది స్టెప్స్ 4 కార్నర్స్లో ఉంటుంది రాజు వెళ్ళడానికి. లేడీస్ అపార్ట్మెంట్ అన్నట్టు ఇది. చుట్టూరుగా చూడొచ్చు. విండోస్ కానీ ఆ డోర్స్ కానీ మొత్తం 12 క్వీన్స్, ఎవరి వారికి సపరేట్ రూమ్స్ అట్లా చూడొచ్చు. ఆ కార్నర్లో ఒక స్టేర్స్, అది సెకండ్. మొత్తం 4 కార్నర్స్లో స్టేర్స్ కనిపిస్తాయి. థర్డ్, ఫోర్త్. సో ఇక్కడ నుంచి తీసేది ఏంటంటే సెంటర్ స్పాట్ అన్నట్టు. ఇది కనిపించేది అప్పట్లో ఖజానా పెట్టుకోవడానికి సూట్ కేసు. ఇది జోధ అక్బర్ మూవీలో కూడా మీరు చూసే ఉంటారు. ఇది వండేది భవన. కనిపించేది ట్యూనెల్. ఇది ట్రాష్ క్యాన్ లాంటిది అప్పట్లో. ఆల్రైట్, నా ఆమెర్ ఫోర్ట్ టూర్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి నార్గర్ ఫోర్ట్కి వెళ్తున్నాను. సో మధ్యలో ఒక వ్యూ పాయింట్ అని చెప్పేసి ఆపాడతాను. ఇక్కడ నుంచి జల్మహల్ ఈజీగా కనిపిస్తుంది క్లియర్గా. నేను ఆటో అతనికి 1300కి ప్రైస్ ఫిక్స్ చేసేసుకొని ఈ 3 ఫోర్ట్స్ చూపించమని చెప్పేసి అన్నాను. స్టార్టింగ్లో అతను 1600 రూపీస్ అన్నాడు, బట్ నేను 1300కి ఫిక్స్ చేశాను. ఓకే అన్నాడు. మార్నింగ్ అరౌండ్ 11 నుంచి నన్ను ఈవినింగ్ 4 వరకు ఇవన్నీ 3 ఫోర్ట్స్ చూపించాడు. మెయిన్గా ఏంటంటే ఫోర్ట్లో తిరగడానికి మనకి చాలా టైం పట్టుద్ది. ఇది నార్గర్ ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడ కూడా శీష్ మహల్ ఉంది. దాన్ని టికెట్ 500 రూపీస్ కనిపించేది అంతే. దాని పక్కనే నార్గర్ ఫోర్ట్ సిటీకి పక్కనే ఉంటుంది, కొండపైన. ఇది 24/7 ఓపెన్, మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 వరకు. దీని టికెట్ వచ్చేసి 52 రూపీస్. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇది కూడా చూడడానికి ఒక మినిమం 1-2 అవర్స్ అట్లా పడుతుంది. దీన్ని 17th సెంచరీలో మహారాజా సవాయ్ జయసింగ్ II ఫౌండ్ చేశారు. ఇదేంటంటే రాయల్ ఫ్యామిలీ అంటే చెప్పుకోవడానికి అట్లా ఆ విధంగా దీన్ని బిల్డ్ చేశారు. పీస్ఫుల్ రిట్రీట్, ఎవరికి చెప్పుకోవడానికి, వాళ్ళ అతిథులను పిలుచుకోవడానికి అయినా సరే. రూమ్స్ కానీ ఫోర్ట్ కానీ మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఈ నార్గర్ ఫోర్ట్ అంటే జస్ట్ వాళ్ళ రెసిడెన్స్ లాగా, ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా అలా డిజైన్ చేశారు అప్పట్లో రాజు. ఇది పైనుంచి దాని స్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది. ఈ జైగర్ ఫోర్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఆమర్ ఫోర్టు. ఈ నాగర్ ఫోర్ట్ అయిపోయాక ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలోనే జైగర్ ఫోర్ట్ ఉంటుంది. నేను సిటీ ప్యాలెస్లో కంపోజిట్ టికెట్ తీసుకున్నాను. సో ఆ కంపోజిట్ టికెట్ జైగఢ్కి కూడా వ్యాలిడే. ఇది ఎంట్రన్స్. ఈ జైగఢ్ ఫోర్ట్లో మెయిన్గా ఏంటంటే కెనాన్, ఇండియాలో అతిపెద్ద కెనాన్ ఇక్కడనే ఉంటుంది. సో ఈ జైగఢ్ ఫోర్ట్తో నా వీడియో అయిపోయింది. ఆమెర్ ఫోర్ట్, నాగర్ ఫోర్ట్, జైగఢ్ ఫోర్ట్, ఈ 3 ఒకటే రోజులో చూస్తే బెటరు. దాని పక్కనే కాలభైరవ్ టెంపుల్ కూడా చూసేసుకొని నా టూర్ ముగించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.